ముందంజ అమేథీలో, అండ్ రాయ్బరేలీ వాయనాడులో రాహుల్ గాంధీ ముందంజ. ఇది కొంచెం గుడ్ సైన్. పోయినసారి అక్కడ ఓడిపోయిన ఇది కదా, కాబట్టి ఈసారి 2 చోట్ల మరి చూడాలి ఇది కంటిన్యూ అవుతుందా ఈ లీడ్స్ లాస్ట్ వరకు అనేది ఒకటి. అండ్ లక్నోలో రాజ్నాథ్ సింగ్ ముందంజలో ఉన్నారు, కనౌజ్లో అఖిలేష్ యాదవ్ ముందంజలో ఉన్నారు, ఆయన భార్య డింపుల్ యాదవ్ కూడా మొయిన్పురిలో ముందంజలో ఉన్నారు, మధురలో ముందంజలో హేమమాలిని ముందంజలో ఉన్నారు. అండ్ ఇక ఏపీకి వస్తే అనంతపురంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆధిక్యంలో ఉన్నారు, అండ్ శ్రీశైలంలో టీడీపీ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ అనంతరం పోలింగ్ రోజు జరిగిన సంఘటనలు జరిగినప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్స్ లో మాత్రం ఉద్యోగులు తెలుగుదేశం పార్టీకి జై కొట్టారు. అదేవిధంగా తెలుగుదేశం అలైన్స్ ఏవేవి ఉన్నాయో జనసేన బీజేపీకి కూడా జై కొట్టారు. జనసేనలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోస్టల్ బ్యాలెట్లు దాటి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమైంది. ఫస్ట్ రౌండ్ కూడా పూర్తవుతుంది. రాజమండ్రి సిటీలో వైసీపీ అభ్యర్థి మార్గాన్ని భరత్ తొలి రౌండ్ పూర్తి కాగానే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు. అక్కడ ఆదిరెడ్డి వాసు లీడ్లో ఉన్నారు. అండ్ అనంతపురం అర్బన్లో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ముందంజలో ఉన్నారు. రాప్తాడ్లో పరిటాల సునీత. ఈ రాప్తాడ్ ఒక కీలకమైన కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే అక్కడ రాప్తాడ్లో వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆయన బ్రదర్స్ చేస్తున్న కొంత హల్చల్ జనాన్ని భయపెట్టింది. అయినా కూడా అక్కడ పరిటాల సునీత ముందంజలో ఉన్నారు. ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఓవరాల్ లీడ్లో ఉంది. కుప్పంలో చంద్రబాబు ఆధిక్యాన్ని చూపిస్తున్నారు. మంగళగిరిలో లోకేష్, రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి. బహుశా రాజమండ్రి రూరలే ఫస్ట్ ఫలితమయ్యే అవకాశం ఉంది. అండ్ నెల్లూరు సిటీలో నారాయణ మంచి లీడ్తో ముందుకెళ్తున్నారు. మండపేటలో టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు ముందంజలో ఉన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ ఆధిక్యం దిశగా వెళుతున్నారు. అండ్ నంద్యాల పార్లమెంటులో కూడా బైరెడ్డి శబరి టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అండ్ రాజమండ్రిలో దగ్గుపాటి పురంధేశ్వరి లీడ్లో ఉన్నారు పార్లమెంట్కి. లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట పార్లమెంట్కి ముందంజలో ఉన్నారు. అండ్ విజయవాడ పార్లమెంట్ నుంచి కేశినేని చిన్ని ఆధిక్యంలో ఉన్నారు. తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు లీడ్లో ఉన్నారు. తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెళ్ల మనోహర్ ముందంజలో ఉన్నారు. ముమ్మిడివరంలో టీడీపీ దాట్ల బుచ్చిబాబు ఆధిక్యంలో ఉన్నారు. తిరుపతి పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు. అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ఆధిక్యంలో ఉన్నారు. గన్నవరంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆధిక్యంలో ఉన్నారు. గుంటూరు పార్లమెంట్ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ముందంజలో ఉన్నారు. శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు లీడ్లో ఉన్నారు. ముమ్మిడివరంలో టీడీపీ అభ్యర్థి హరీష్ మాథూర్, ఈయనకి భారీ మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాదాపు 3 నుంచి 4 లక్షలు వస్తున్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అమలాపురం రైట్. ముమ్మిడివరంలో టీడీపీ అభ్యర్థి హరీష్ మాథూర్ లీడ్లో ఉన్నారు. నగరిలో గాలి భానుప్రకాష్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ రోజా వెనకబడుతున్నారు. ఉండిలో రఘురామకృష్ణరాజు ఇప్పుడు 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 10,000 లీడ్లో ఉన్నారు. భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నట్టు కనపడుతుంది. మైలవరంలో కూడా వసంత కృష్ణప్రసాద్ మంచి ఆధిక్యాన్ని కనబరిసే అవకాశం ఉంది. ఆయన రాజమండ్రి సిటీలో టీడీపీ అభ్యర్థి ఇందాక చెప్పాను కదా ఆదిరెడ్డి శ్రీనివాస్ లీడ్లో ఉన్నారు. పొన్నూరులో దూలిపాళ్ల నరేంద్ర ముందంజ. నరసాపురంలో ఎంపీ అభ్యర్థి బీజేపీ శ్రీనివాస్ వర్మ ముందంజ. అండ్ కావలిలో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కదా, టీడీపీ ఎమ్మెల్యే రైట్ కావ్య కృష్ణారెడ్డి ముందంజలో ఉన్నారు. అండ్ భీమవరంలో భీమవరంలో టీడీపీ అభ్యర్థి పులపర్తి ముందంజలో ఉన్నారు. జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ లీడ్లో ఉన్నారు. చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి దగ్గుబల్ల ప్రసాదరావు ముందంజలో ఉన్నారు. శ్రీకాళహస్తి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో ఉన్నారు. నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఫరూక్ ముందంజలో ఉన్నారు. దెందులూరులో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ముందంజలో ఉన్నారు. ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఆధిక్యంలో ఉన్నారు ఈయన. గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగళ్ల రాము కొడాలి నాని పైన ఆధిక్యంలో ఉన్నారు. పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు ముందంజలో ఉన్నారు. కొండపిలో టీడీపీ అభ్యర్థి బాల వీరాంజనేయ స్వామి ముందంజలో ఉన్నారు. హిందూపురంలో బాలకృష్ణ ముందంజ. అండ్ కాకినాడ రూరల్లో జనసేన అభ్యర్థి పంతం నానాజీ లీడ్లో ఉన్నారు. పాణ్యంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ముందంజలో ఉన్నారు. వీటిల్లో మనం గమనిస్తే తెలుగుదేశం పార్టీ చాలా ఏళ్లుగా అక్కడ జెండా పాతని నియోజకవర్గాల్లో కూడా ఈసారి గెలుపు దిశగా దూసుకెళ్తున్నట్టు కనపడుతోంది. ఇంకా చాలా రిజల్ట్స్ రావాల్సి ఉన్నాయి. సో ప్రసాద్ గారు ఒకసారి వీటన్నిటిని చూస్తే ఈ లీడ్స్ ఎలా కనపడుతున్నాయి? 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి
9 నెలల్లో ఎలాగైతే ప్రభంజనం సృష్టించారో సరిగ్గా 2024లో మళ్ళీ అదే ప్రభంజనం కనిపిస్తుందని గత చాలా సంవత్సరాలుగా చెప్పాను. ఒక్క నిమిషం ఈజ్ ఇట్ వారణాసిలో ప్రధాని మోదీ 6,000 ఓట్ల